నిరుపేదలకు నీడ కల్పించే లక్ష్యంతో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. కానీ పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణం చేయకపోవడం, మధ్యంతరంలో నిలిపివేయడంతో ఆ ప్రాంతాలంతా కూడా శిథిలావస్థకు చేరిపోతున్నాయి. ఇంటి నిర్మాణానికి ముందే పగుళ్ళు, క్రాక్స్ వస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ ప్రారంభమైందో అదంతా కూడా మధ్యంతరంగా ఆగిపోయినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం జడ్చర్ల నియోజకవర్గంలోని నవాపేట్ మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కూడా చూడవచ్చు విజువల్స్లో చాలా క్లియర్గా దాదాపుగా 8 ఏళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఇక్కడ పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా ఒకవైపు కేవలం పిల్లర్లు, స్లాబ్ల వరకే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా పశువుల పాకగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా పశువులకు సంబంధించినటువంటి పేడ అదంతా కూడా ఇక్కడ స్టోర్ చేసినటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఈ పక్కనే ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్కు చూస్తున్నాం కదా, ఆ పశువులను కట్టేయడానికి పూర్తిగా అదంతా కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి రైతులు కావచ్చు, వారంతా కూడా ఈ ప్రాంతం అంతా ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని పశువుల పాకగా మార్చుకున్నటువంటి పరిస్థితి. నిరుపేదలు నివాసం ఉండాల్సినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పశువుల పాకగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ పక్కన చూసుకున్నట్టయితే పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా దాదాపుగా చివరి దశకు వచ్చేసాయి. కన్స్ట్రక్షన్ అయిపోయింది. కొంత తుది మెరుపులు దిద్దితే ఇళ్ళన్నీ కూడా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడంతా కూడా పనుల మధ్యలో ఆగిపోయినటువంటి నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా ఇదంతా కూడా నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఊరికి దగ్గరగా, ఊరికి డెడ్ ఎండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఊరిలోని ఎవరైతే జల్సారాయిలు కావచ్చు, తాగుబోతులు కావచ్చు, వారంతా కూడా సాయంత్రం కాగానే ఇక్కడికే వస్తుంటారు. ఇక్కడికి వచ్చేసి మద్యం సేవించడంతో పాటు ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలకు ఈ డబుల్ బెడ్రూమ్లను వాడుకుంటున్నారనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. సో ఇది ఏదైతే నిరుపేదలందరికీ కూడా పక్కా ఇళ్ల నిర్మాణం చేసిస్తామంటూ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ ప్రారంభించినటువంటి ఈ ఇళ్ళన్నీ కూడా ఇప్పటి వరకు పూర్తి కాకపోవడంతో ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరిపోతున్నాయి. అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతున్నటువంటి పరిస్థితి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇందిరమ్మ ఇళ్లను అలాట్ చేస్తామంటూ చెప్పుకొస్తుంది. కానీ ఈ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంటి? ఎన్నాళ్ళు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇలాగే ఉంటాయనేది స్థానికులు చేస్తున్నటువంటి ప్రశ్న. అంతేకాకుండా ఈ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి ముందు ఈ ప్రాంతం అంతా కూడా కొంత నిర్మానుష్యంగానే ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ గోడలు కట్టిన తర్వాత ఈ గోడల మధ్యలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా అవుతున్నాయి. ఈ ప్రాంతంలోకి ఈ సాయంకాలం రావాలంటే కూడా కొంత భయానకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటూ కూడా స్థానికులంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. అన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు నాగరాజు. ఏంటి ఇల్లుందా మీకు? మా ఇల్లు లేదు, జాగ లేదు, ఏమీ లేదు. గత చిన్నప్పటి నుంచి పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే. మాకు ఏది ఏమీ లేదు. గుడిసెలు వేసుకుని ఉన్నాము. ఆ తర్వాత బస్ స్టాండ్లో ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడ వచ్చి ఉన్నాము. ఫోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్ని రోజులు అవుతుంది అంటే ఈ డబుల్ బెడ్రూమ్లోనే ఉంటున్నారా మీరు? డబుల్ బెడ్రూమ్లో వచ్చేసి ఒక 5-6 నెలలు అవుతుంది. పూర్తి కాలేదు కదా ఇంకా డబుల్ బెడ్రూమ్? ఇంకా కాలేదు. మరి ఎక్కడ ఉన్నా కానీ పాములు, అవి ఇవి, దొంగల బాధ, వాళ్ళ వీళ్ళ బాధ, కుల సమస్యలు, ఆ సమస్యలు అన్నీ ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఉన్నా కానీ ఒక రాయి ఎత్తేసిపోతే ఏం చేస్తామన్నట్టు ఇక్కడ వచ్చేసి ఉన్నా. ఇంతకుముందు నువ్వు డబుల్ బెడ్రూమ్కు అప్లై చేసుకున్నావు? చేసినా సార్, అప్లై చేసిన. ఇస్తామని చెప్పినారు. ఇంకా ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు సార్. ఇప్పటి వరకు అయితే రాలేదు, ఏ మాత్రం కాలేదు సార్ ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నావు? అప్పుడెప్పుడు మా నాన్న వాళ్ళు చేశారంటే నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం నేను అప్లికేషన్ కూడా పెట్టినా. నా పేరు మీద అంటే నా ఫ్యామిలీ వరకు వేరు, మా అమ్మ మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళు శాంక్షన్ అనేది అది ఒక ఫామ్స్ అనేది ఇవ్వలేదు. అట్లానే ఉండండి అని ఒక అంతే తప్ప ఇది మీదే అని ఖచ్చితంగా చెప్పలేదు సార్. అంటే ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? నాకు ఇల్లు కావాలి సార్. ఇక్కడే పుట్టిన ఇదే ఊరు, పెరిగిన ఇదే ఊరు, సచ్చేది ఇదే ఊరు సార్. నేను సచ్చినా కానీ నా కొడుకుల కన్నా నాకు కావాలి కదా సార్, అంతే. మీ పేరు ఏం పేరు? మీది ఇదే ఊరా? ఇదే ఊరు సార్. ఏం పేరు? వెంకట నా పేరు. ఎక్కడ ఉంటున్నారు మీరు? గ్యాస్ చిన్న ఒక రూమ్ ఉంటుంది సార్, మొత్తం కూర్చున్నది. ముగ్గురం ఉంటాం మేము ఇంట్లో. మొత్తం కూర్చున్నది 3-4 సంవత్సరాలు కూర్చోబట్టి కవర్ కప్పుకున్నాం. గాలికి లేచిపోతున్నది. వర్షాకాలం వస్తే ముగ్గురం తప్పకుండా ఇవ్వాలి. ఒక మూలకు వండుకోనికి లేకుంటుంది, పండుకోనికి లేకుంటుంది. ఎప్పుడుగా లేచి పనుకోవాలి, కవర్ సాసేయాలి, పనుకోవాలి. ఇక మాకు అంత ఇబ్బంది సార్.
వీటికి మేము 30 కూర్చి ఇక్కడ రూమ్ కట్టి మొత్తం మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఎన్నేళ్ళు ఇక్కడ ఇల్లు కట్టడం ప్రారంభించి ఎన్నేళ్ళు అవుతుంది? డబుల్ బెడ్రూమ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎన్నేళ్ళు అవుతుంది? డబల్ చాలా ఏంటి ఇక మాకు ఇక చాలా ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది గురించి మన ఇందిరామ్మ ఇండ్లని దరఖాస్తు పిలిపించారు కదా, అవి కూడా మాకేమీ కాలేదు. కాకుండా అంత ఇబ్బంది ఉన్నది సార్. మాకు భూములు లేవు, ఏం లేదు. సస్తే మాకు కొంతవరకు జాగు లేదు. అంత ఇబ్బంది ఘోరంగా కూడా. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఈ ఇళ్ళకి సంబంధించి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? ఈ ఇల్లు అటు ఇస్తే బాగుంటుందని కోరుకున్నాం. 70 బెడ్రూమ్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి పెద్ద ఆయన, నీకు ఇల్లు ఉందా? బాగా ఒకటే బాగా నాకు జాగా లేదు, ఏం లేదు. మొత్తం చేసుకుని కింద భూమి లేదు, ఇల్లు లేదు. పెద్ద మొత్తం అడిగి ఆ బెడ్రూమ్లో మొన్న నడిచి వానలు లెస్ ఒకటే ఒకటే కదా, అనుకుంటే ఆ రూమ్లో పోయి ఉండిపోమంటే ఉన్నాం. ఇక ఎప్పుడు కట్టిస్తారో మీ ఇష్టం, మీ దయ. ఎన్నేళ్ళు అవుతుంది నువ్వు ఇక్కడ ఉండవట్టి? ఓ మొత్తం పుట్టింది ఎవరు, పెరిగింది ఎవరు. డబుల్ బెడ్రూమ్లో ఉండవట్టి 2-3 నెలలు అయితే ఉండదేమో. ఎవరెవరు ఉంటారు ఇక్కడ? నా భార్య, నా కొడుకు, నేను, ముగ్గురం. ఇల్లు లేనందుకు ఇక్కడ ఉంటారు? ఇల్లు లేవు. ఇల్లు లేకపోతేనే గంట ఉండి పెద్దమని చెప్తే అండ ఉండం. అప్లై చేసుకున్నావు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్లకు, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు? ఇందిరమ్మ ఇళ్ళకు ఇందిరమ్మ డబల్ కాగితాలు ఇచ్చినాము. ఇందిరమ్మ పథకం కూడా తెచ్చినాము. చూపించమంటే చూపిస్తా పత్రం. నాకైతే పూర్తి యాది లేదు పంపిస్తారు. ఇప్పుడు ఇవి ఏం చేస్తే బాగుంటుంది? తొందరగా కట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వేం చెప్తావు గవర్నమెంట్? తొందరగా కట్టిస్తేనే మీకు పుణ్యం వస్తుంది. ఓకే. సో కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడింది. అన్న చెప్పండి, దాదాపుగా 8 ఏళ్ల కాలం అవుతుందని చెప్తున్నారు ఇదంతా కన్స్ట్రక్షన్ ప్రారంభమై. అంతకు ముందు ఎట్లుండే, ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రారంభించిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి? పూర్తిగా ఇదంతా చూస్తుంటే ఎక్కడ చూసినా మద్యం బాటిల్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది నవపేట గ్రామంలో అసైన్మెంట్ భూమి, ప్రభుత్వ భూమి. ఈ భూమి ఉన్నందున గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో స్టోన్ వేసి గత 9 సంవత్సరాలు గడుస్తుంది. 9 సంవత్సరాలు గడుస్తున్నా ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల కోట్ల రూపాయలు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇచ్చినా కానీ అవి వినియోగించుకోకుండా ఈ బీద వాళ్ళకు ఇల్లు నిర్మించకుండా ఇచ్చేసింది. కానీ ప్రధానమంత్రి గారు ఎన్నోసార్లు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి చెప్పడం జరిగింది, అయ్యా బీద వాళ్లకు ఇల్లు నిర్మించియండి, మీకు ఎంత డబ్బు కావాలంటే మేము ఇస్తామని చెప్పినా కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా మధ్యలో ఆగిపోయిన కారణంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే ఇక్కడ మద్యం బాటిల్స్ కనిపిస్తున్నాయి. కొంతమందికి ఉండడానికి ఇల్లు లేక ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి? ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లో ఇన్కంప్లీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పశువులు కట్టేస్తున్నారు. సాయంత్రం అయితే అందరూ మందుబాబులందరూ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు, ఇక్కడే కూర్చొని తాగుతున్నారు. ఇక్కడికి దగ్గరగా రెండు విలేజ్లు ఉన్నాయి, దాపర్తపల్లె, కొండాపురం, మధ్యపురం అని. ఆ ప్రాంతం వాళ్ళు రాత్రిపూట ఆ ఊర్లలోకి వెళ్ళాలంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాల వల్ల వాళ్ళు ఆ ఊర్లలో కూడా పోవాలంటే భయపడుతున్నారు. ఈ పక్కనే చేన్లు ఉన్నాయి, చేన్ల కాడికి పోవాలంటే కూడా భయపడుతున్నారు. ఈ అసాంఘిక కార్యక్రమాలను నిర్మూలించి వెంటనే ఈ ప్రభుత్వమైన 15 నెలలు గడుస్తున్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి ఇప్పటికీ 55 సార్లు కలిసినట్టున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు 55 సార్లు కలిసినావు కదా, ఈ బీద వాళ్ళ కోసము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని నిధులు తెచ్చినావు, ఎంతమందికి ఈ 15 నెలల కాలంలో ఎంతమందికి ఇల్లు కట్టించినావు, ఎన్ని కంప్లీట్ చేసి ఎంతమందికి ఇచ్చినావు అని మీ ద్వారా నేను ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీరు ఏ బీద వాళ్ళు అయితే నీకు ఓటేసినరో, ఏ ఇందిరమ్మ పథకం అని నువ్వు చెప్తున్నావో ఆ ఇందిరమ్మ మూలాలు మర్చిపోకుండా మీరు వెంటనే ఈ బీద వాళ్లకు ఇల్లు కంప్లీట్ చేసి ఈ బీద వాళ్లకు ఉండేటట్లు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సో
సో ఇది పూర్తిగా ఇదంతా కూడా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రహదారి గుండా వెళ్ళాలంటే వెళ్తే 2 గ్రామాలకు వెళ్ళాల్సినటువంటి ప్రజలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఇక్కడ పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన నేపథ్యంలో పంట పొలాలకు వెళ్ళాలన్నా ఆ 2 గ్రామాలకు వెళ్ళాల్సినటువంటి ప్రజలంతా కూడా సాయంకాలం కాగానే కొంత భయానకమైనటువంటి పరిస్థితులకు గురవుతున్నారంటూ కూడా లోకల్గా ఉండేటటువంటి స్థానికులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా నిలువ నీడలేనటువంటి కొంతమంది అంతా కూడా ఇవే డబుల్ బెడ్రూమ్లలో ప్రస్తుతానికి కూడా నివాసం ఉంటూ కాలం ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సగం కంప్లీట్ అయిపోయి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వీటిపై దృష్టి సారించాలి. వీటిని త్వరితగతిన పూర్తి చేసి ఎవరైతే అసలైన అర్హుదారులు ఉంటారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలంటూ కూడా నవపేట్ గ్రామస్తులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.